వెల్కమ్ టు అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి వాయిల్ టీచర్. ఇంటర్మీడియట్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటాం. ఇంటర్లోనే ఈడియట్గా తయారవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంటర్మీడియట్లో ఈడియట్గా తయారవ్వకుండా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్గా వెళ్ళండి. మీ అమ్మా నాన్న వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు మీకోసం ఖర్చు పెడుతున్నారు. ఇంకా 10 రోజులు మాత్రమే పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి. ఈ 10 రోజులు కూడా నువ్వు కాలక్షేపం చేసినట్లయితే ప్రమాదకరం. ఇప్పుడు సెకండ్ ఇయర్ పిల్లలకి ఇబ్బంది లేదు, అందరూ పాస్ అవుతారు, ఇబ్బందే లేదు దాంట్లో. ఎందుకంటే వాళ్ళు 1 సంవత్సరం పబ్లిక్ రాశారు కాబట్టి పైకి ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళు అన్ని సబ్జెక్టులో పాస్ అయితేనేమో నెక్స్ట్ ఆ ఎంసెట్ ఏదో రాసుకుని జీవితంలో బాగుపడతాడు, లేకపోతే ఇంట్లో కూర్చొని ఏడుస్తూ కూర్చుంటాడు. కాబట్టి వాడికి తెలుసు వాడు ఎట్లాగో చదువుతాడు, లెక్చరర్స్ మీద ఆధారపడు, వాడు స్వయం కృషితో వాడు అభివృద్ధి చెందుతాడు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళతో వచ్చే ఇబ్బంది అంతా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాడు మొన్నే 10th వచ్చినందువల్ల వీడు ఏమనుకుంటున్నాడు, ఏది పడితే అది రాసి మార్కులు వస్తాయి కదా అనుకుంటున్నాడు. అట్లా రావు. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆన్సర్ షీట్ ఇస్తారనమాట. ఆన్సర్ షీట్ ప్రకారంగానే పేపర్లు దిద్దడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్లుగా కూడా ఎట్లా పడితే అట్లా పేపర్లు రాసినట్లయితే ఫెయిల్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఉదయాన్నే లేవగానే 2 నిమిషాలు మెడిటేషన్, 2 కనుబొమ్మల మధ్యలో దృష్టిని కేంద్రీకరించి మెడిటేషన్ చేయండి. నీ ఇష్టదైవాన్ని 2 నిమిషాలు ధ్యానించు. దానివల్ల కాన్సన్ట్రేషన్ అనేది ఏర్పడుతుంది. 4 లేవడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు 1 గంట చాలు. సంస్కృతం సబ్జెక్టుకి 1 గంట చాలు. తెల్లవారుజామున వచ్చేసరికి శబ్దాలు, ధాతువులు, సందులు, అనువాదాలు, 1 మార్కు, 2 మార్క్స్, లెటర్సు, అంటే మొత్తం గ్రామరే. ఒక SCL తప్ప మీకు మొత్తం గ్రామరే. ఆ మొత్తం ఒక్కసారి చదవటానికి 1 గంట పట్టేది, ఒక్కసారి చదవటానికి. ఈ 10 రోజులైనా కానీ తెల్లవారుజామున లేవంగానే ముందు నిద్రపోయేటప్పుడు తల కింద పెట్టుకోవు ఆ సాంస్క్రిట్ మెటీరియల్. ఎప్పుడు మెలుగొస్తే అప్పుడు లేచి 1 గంట అవి మొత్తం చదువు. తర్వాత మీకు స్టడీ అవర్ వేస్తారు కదా మామూలుగా మాస్టర్లో, ఆ స్టడీ అవర్లో SCL చదువుకో. SCL రాసినప్పుడు సోది అంతా రాయబాకు, సొంతగా రాయడం. అనగనగా ఒక ఊర్లో దశరథుడు అని రాస్తారు కొంతమంది. ఇది అంత అవసరం ఏమొచ్చింది? నువ్వు చదివేది ఏంటి? దశరథ పశ్చాత్తాపం, మాయావటు, కపీనాం ఉపవాస. 3 చదువుకుంటే అసలు ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత ఇందులో వచ్చేసరికి గద్య భాగంలో కపింజలోపదేశం, భోజస్య ఔదార్యం, స్వేద పుష్పాణి అవే కదా చదివేది. మరి దానికి మళ్ళీ ఇంకా సొంతగా రాయడం ఒకటి. కాబట్టి జాగ్రత్త అమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు పాస్ అవుతారు, ఫెయిల్ అవుతారని కాదు, అన్ని సబ్జెక్టులు మీరు పాస్ అవుతారు, ఇబ్బంది ఏం లేదు. కానీ స్కోరింగ్ లేకపోతే అల్లాడిపోతావు, అది జరిగేది. ఇంకా ఫెయిల్ అయ్యాడంటే ఇంకా చెప్పాల్సిన పనిలే వాడు. ఇంకా గ్రామసింహాల కంటే వాడు ఇంకా హీనం. గ్రామసింహాలు వాడిని వేటాడాలి అప్పుడు. అది పరిస్థితి. సంవత్సరం అంతా లక్షలు ఖర్చు పెట్టి తప్పావంటే ఏం చేయాలి? ముందు స్కోరింగ్ సంగతి అట్లుండి పాస్ అవ్వాలి ముందు. అసలు అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యే మార్గం చూసుకో. నువ్వు టైం టేబుల్ వేసుకో, ఈ టైంలో ఇది, ఈ టైంలో ఇది, టైం టేబుల్, నీ సొంత టైం టేబుల్ ఉండాలి. అప్పుడు నువ్వు పాస్ మార్కులతో బయటపడతావు. కాబట్టి ఫస్ట్లో మీరు రోమన్ నెంబర్ 1 కవి పరిచయం, శ్లోకం, భావం. సుభాషితాలలో 6 శ్లోకాలు వస్తే నీతి శ్లోకాలు అవసరం లే. నీతి శ్లోకాలు 6 నేర్చుకుంటే సుభాషితాలు అవసరం లే. భర్తృహరి నీతి, శృంగార, వైరాగ్య 3 శతకాలు రాశాడు. మీకున్నటువంటి శ్లోకాలు నీతి శతకం నుండి తీసుకోబడ్డాయి. వాటిని ముక్తకాలు అని అంటాం అన్నమాట. ఏ శ్లోక భావం దాంది అటువంటి వాడిని ముక్తకాలు అని అంటాం. అది కవి పరిచయ అన్నప్పుడు. సాంస్క్రిట్లో రాయొచ్చు, దాన్ని ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు. అయితే శ్లోకం మాత్రం సంస్కృతంలోనే రాయాలి. ఒక్క అక్షరం కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేటువంటివి ఉండకూడదు. తర్వాత దాని భావం మీ ఇష్టం, ఇంగ్లీష్ అయినా రాయొచ్చు, తెలుగు అయినా రాయొచ్చు. తర్వాత మీరు రోమన్ నెంబర్ 4 రాయాలి. రోమన్ నెంబర్ 4 అంటే ఏంటి? నాన్ డీటెయిల్ 2 మార్క్స్. అది కూడా మీరు ముక్తబోధ, చంద్రగుప్త, మూర్ఖశిఖామణి అని పదాలు పెడితే మార్కులు పడవు. వాక్యం రాయాలి. వాక్యం రాసి మెయిన్ ఆన్సర్ అండర్లైన్ చేయాలి. అది రోమన్ నెంబర్ 4. తర్వాత 5 పద్యభాగ సందర్భాలు. పద్యభాగ సందర్భాలలో 4 ఇస్తాడు కదా మీకు. 4లో మీరు రాయాల్సింది 2. అందులో దశరథ పశ్చాత్తాపం, మాయావటుకు చూసుకో. అంటే 4, 4, 8 సందర్భ వాక్యాలు. కవి పరిచయ, కవి వాల్మీకి, పాఠం దశరథ పశ్చాత్తాప, మూలగ్రంథ రామాయణం. అందులో 24,000 శ్లోకాలు.
సప్తకాండా అయోధ్యాకాండ స్వీకృతం, అంతేగా. తర్వాత సందర్భ అన్నప్పుడు దశరథ కౌసల్యాం ప్రతి ఏవం వదతి, మునికుమార దశరథం ప్రతి ఏవం వదతి, దశరథ మునీశ్వరం ప్రతి ఏవం వదతి. ఇంకా మునీశ్వర దశరథం ఏం శశాప, శపించడం, దానికి వదతి అనకూడదు. ఇంకా దాని భావం పైన శ్లోకం వాక్యం యొక్క భావం రాస్తే 3 మార్కులు పడతాయి. కొంతమంది ఏం చేస్తున్నారు, ఆ వాక్యం రివర్స్లో రాస్తారు, అప్పుడు 1.5 2 అట్లా వేస్తారనమాట మార్కులు. తర్వాత వచ్చే పద్య భాగం 2 మార్క్స్, గద్య భాగం 2 మార్క్స్, 1 to 5 5 లెసన్స్లో ఉండాల్సిందే 2 మార్క్స్ క్వశ్చన్స్. ఆ తర్వాత 1 మార్క్స్ ఆల్ లెసన్స్ మొత్తం చూడాలి, ఇక్కడ ఛాయిస్ ఉండదు, మొత్తం చూడాల్సిందే. ఇంకా శబ్దాలు రామ శివ వనాఫల 4 కూడా అకారాంతాలే. అందులో వనాఫల నపుంసకలింగం, రామాశివ పుంలింగం. తర్వాత సీత గీత లత స్త్రీలింగ శబ్దాలు. వారి నది అవి ఆ శబ్దాలు నేర్చుకుంటే చాలు. అంతానికి వచనాలకి 1.5 మార్కు, విభక్తులకి 1.5 మార్కు, మిగిలిన 3 మార్కులు శబ్దానికి. భ్యామ్ అనేటువంటి పదం 3 సార్లు వస్తుంది, బిహి అనేటువంటిది 1 సారి వస్తుంది. కాబట్టి శబ్దాలు మీ మెటీరియల్లో ఉన్నట్లుగా బాక్సులు కొట్టి రాయాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ధాతువులు, ధాతువులలో పురుషులు ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. తి థహ ఇంతి, సి థహ థ, ఆమి ఆవహ ఆమహ వర్తమాన కాలం. అభవత్ తాం అన్న, అభవః తం తా, అభవం ఆవ ఆమ భూతకాలం. ష్యతి ష్యతః ష్యంతి, ష్యసి శతః శత, ష్యామి ష్యావః ష్యామః భవిష్యత్కాలం. భవేత్ ఏతాం ఏయుః, భవేః ఏతం ఏత, భవేయం వేవ ఏమ. చాలు ఈ 4 కాలాలు. ఈ ఫార్ములాస్ ఇవి మీకు గుర్తుంటే వాడు ఏది ఇచ్చినా కానీ రాయగలవు. ఆ కాలం వరకే రాయాలి. 2 2 3 6 మార్కులు. ఇంకా నీకు ఇదంతా స్టేట్ మొత్తం ఒకటే రాసేది, గ్రామర్ మొత్తం కూడా. ఇంకా తేడా ఎక్కడొస్తుందంటే ఒక ఎస్సీఎల్ దగ్గర వస్తుందన్నమాట. అది ఎస్సీఎల్లో కొంతమంది మొత్తం సాంస్క్రిట్లో రాస్తారు, ఒక్క అక్షరం కూడా తెలుగు పదం ఉండదు. అంటే వాడేంటి, ఈ బిగినింగ్ నుండి కష్టపడ్డాడు అన్నాడు, ఆ మాస్టరు కష్టపడ్డాడు, పిల్లవాడు కష్టపడ్డాడు. వాక్యం బోర్డు మీద సాంస్క్రిట్లో రాయటం అంటే సామాన్యం కాదు, అది నేర్చుకోవడం ఇంకా కష్టం. ఇంకెందుకు మీ ఇష్టం, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు అన్నది ఇంటర్మీడియట్ బోర్డు. కాబట్టి మధ్యలో రాసినప్పుడు సాంస్క్రిట్ వాక్యాలు ఉండాలి. మీకేంటి, దశరథ పశ్చాత్తాపం, మాయావటు, కపీనాం ఉపవాస, ఈ 3 కూడా ఒక్కొక్క లెసన్లో 4 1 మార్కు, 4 2 మార్క్స్, 4 సందర్భాలు ఉన్నాయి కదా. మీకు రాసే ఎస్సే మధ్యలో అవి రావాలి. పక్క మీకు మెటీరియల్లో సైడ్ హెడ్డింగ్స్ తెలుగులో ఉన్నాయి, కాబట్టి వాటిని సాంస్క్రిట్లో మార్పించుకోండి. మీ సాంస్క్రిట్ మాస్టర్ని అడిగి ఒక్కో ఎస్సే కనీసం ఒక 3 పేజీలు రాయొచ్చు. అంటే సోదంతా రాయవాకు, నాకు ఒంట్లో బాగలే, నేను హోటల్లో పని చేసుకుంటున్నా, కొంతమంది ఏమో డబ్బులు పెట్టి ఇది చాలకపోతే ఈ ఫోన్ నెంబర్కి ఇవ్వండి, ఇంకా ఫోన్ చేయండి పంపిస్తా. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళే చేసేది ఆ పనులన్నీ, వాళ్ళకి తెలియక చేయటమే అన్నమాట. ఆ విధంగా సానుభూతి మార్కులనే అక్కడ ఉండవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. దశరథ పశ్చాత్తాపం నుండి వచ్చేసరికి అది వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణం నుండి తీసుకున్నాడు. రామాయణంలో ఉండేటువంటి భాగాలను ఏమంటాం, కాండలు అని అంటాం. ఈ దశరథ పశ్చాత్తాపం అనేటువంటిది అయోధ్యాకాండ నుండి తీసుకోబడిందనమాట. అది కవి పరిచయం. దశరథుడు పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అంటాం. మానవుడు ఏ కార్యాన్నైనా తలపెట్టినప్పుడు దాని ఫలితాన్ని గురించి ఆలోచించాలి. యుక్త వయస్సులో చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా వృద్ధాప్యంలో వాడు అనుభవిస్తాడు అనడానికి ఈ అయోధ్యాకాండ అనేటువంటిది తార్కాణం. శ్రీరాముడు అరణ్యానికి వెళ్ళాడు, దశరథుడు మరణావస్థలో ఉన్నాడు. కైక మందర కారణమని అయోధ్యానగర ప్రజలందరూ పాపం వాళ్ళని నిడుతున్నారు. అప్పుడు దశరథుడు తన పెద్ద భార్య కౌసల్యాదేవితో చెప్తున్నాడు అన్నమాట, వాళ్ళు కారణం కాదు, నా కొడుకు యొక్క అరణ్యవాసానికి, నా మరణానికి కారణం నేనే అని చెప్పాడనమాట. మునిశాపం,
యుక్త వయసులో ఉన్నటువంటి నవ్వుతూ చేస్తాడు యుక్త వయసులో పాపాలు, అవి ఏడుస్తూ అనుభవిస్తాడు ముసలివాడయ్యే కొంది. అదే ఇది అంతకంటే. అచక్షుర్ విషయే ఘోషం వారణస్యేవనర్ధత. శబ్దవేది అనేటువంటి పేరుంది ఈయనకు, దశరథ మహారాజుకి. అంటే శబ్దాన్ని బట్టి బాణం వేస్తాడనమాట, ఎంత దూరంలో ఉన్నా కానీ. అందువల్ల ఆయన ఏం చేస్తాడు, సరీ నది తీరానికి వెళ్ళి ఒక బాణం వేశాడు. ఏనుగు నీళ్లు తాగుతున్నటువంటి శబ్దం వినేశాడనమాట. ఏనుగు అనుకొని బాణం వేశాడు. అది కాస్త మునికుమారుడు దగ్గర మునికుమారుడు కాస్త మరణించాడు. ఇది అచక్షుర్ విషయే ఘోషం వారణస్యేవనర్ధత. ఆ పిల్లవాడు చనిపోతున్నాడు. ఆ పిల్లవాడు అంటున్నాడు అన్నమాట, నేను మీకు ఏం అన్యాయం చేశాను? రాజులకి అయితే శత్రువులు ఉంటారు, మేము ఎవరికి మునీశ్వరులం, తపస్సు చేసుకునేటువంటి వాళ్ళం, మీకు మేము శత్రువులు ఎలా అవుతాము? ఏదేమైనా కానీ నీ బాణం వల్ల నేను మరణిస్తున్నాను కాబట్టి ఇదే దారిని వెళ్ళి మా తండ్రికి జరిగినటువంటి విషయాన్ని విప్పు, నీ వల్ల నేను మరణించాను అని చెప్పు. పితుస్త్వమేవ మే గత్వా శీఘ్రమాచక్ష రాఘవా. మా తండ్రి సమీపానికి వెళ్ళగానే నీ అడుగుల చప్పుడు విని నేను కదా అనుకుంటాడనమాట. అప్పుడు నువ్వు చెప్పు, అయ్యా నీ కొడుకును కాదు, నేను దశరథ మహారాజుని అని ఈ జరిగిన విషయాన్ని మొత్తాన్ని కూడా వివరించు. ఇంకా ఆయన నీకు ఏ శిక్ష వేస్తే అది అనుభవించాలని చెప్పి మరణించాడనమాట. ఈయన ఆ కుండతో నీళ్లు తీసుకొని వెళ్ళాడు. కొడుకు కదా అనుకుని ఆప్యాయతగా దగ్గర తీశాడు. అప్పుడు చెప్పాడనమాట, అయ్యా నేను నీ కుమారుణ్ణి కాదు, దశరథ మహారాజుని. అనుకోకుండా ఏనుగు నీళ్లు తాగుతున్నటువంటి శబ్దం విని బాణం వేశాను, పొరపాటు జరిగిపోయింది అని అన్నాడు అనమాట. అప్పుడు కళ్ళమ్మ నీళ్లు పెట్టినటువంటి ఆ మునీశ్వరుడు అంటున్నాడు, ఏవం త్వం పుత్రశోకేనా రాజన్ కాలం కరిష్యసి. ఇది తప్పులు వేరు, పొరపాట్లు వేరు. పొరపాటు అంటే తెలియక చేసేది, తప్పు అంటే తెలిసి చేసేదన్నమాట. శబ్దవేది అనేటువంటి బిరుదు ఉంది కదా నీకు, దాంతో నీవు వెళ్ళావు సరయూ నదీ తీరానికి పరీక్షించుకోవటానికి. కాబట్టి నీ ఏదేమైనా కానీ నీ వల్ల 3 ప్రాణాలు పోతున్నాయి. ఒక కొడుకు పోయిన తర్వాత నేను ఉండను, నేను పోయిన తర్వాత ఆమె ఉండదు. కాబట్టి 3 చావు కారణం ఎవరు? నీవే అవుతావు. ఏవం త్వం పుత్రశోకేనా రాజన్ కాలం కరిష్యసి. కాబట్టి నా వయసు నీకు వచ్చిన తర్వాత నీవు కూడా పుత్రశోకంతో మరణిస్తావు అని శాపం పెట్టాడనమాట. ఆ మునీశ్వరుడి యొక్క శాపాన్ని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అని పాపం ఆయన ప్రాణాలు వదిలాడు. ఇది రాయటానికి నువ్వు సొంతగా అనగనగనగా ఒక రాజు అని రాస్తే ఎట్లేస్తారు నీకు మార్కులు చెప్పు? వేయరు. కాబట్టి ఉన్నట్లుగా చదవండి, చదివి రాయండి. ద్విపో ఇమితి మత్వాయం బాణేనాభిహితో మయా గజ ఇది మత్వా బాణేన తవ పుత్రం అతాడయం. నీ కొడుకుని నేను చంపాను. ఇది ఇంకా రెండోదేది మాయావటుకు. మాయావటు అనేది రాసింది ఎవరు? కవి కాళిదాస. పాఠం మాయావటు. మూలగ్రంథ కుమార సంభవం పంచమ సర్గ. పార్వతీదేవిని పరమేశ్వరుడు ప్రేమించాడు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే తారకాసుర సంహారం జరగాలి. అందుకే మానవ జాతి అయినటువంటి పార్వతీదేవిని ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అదే కుమార సంభవం. ఈ అమ్మాయిని పరీక్షించడానికి మాయావటు బ్రహ్మచారి వేషాన్ని ధరించాడు. పార్వతీదేవి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. వచ్చినటువంటి వాళ్ళకి జయ విజయ ఇద్దరు కూడా పార్వతీదేవి యొక్క చిలికత్తెలు. ఆయనకి ఫలాహారాలు ఇచ్చి మర్యాద చేశారు. ఆ తర్వాత ఆయన ఆమెను అడుగుతాడు, శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. ధర్మాన్ని సాధించాలి అంటే ఆరోగ్యవంతమైనటువంటి శరీరం ఉండాలి కదా. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నువ్వు కష్టపడుతున్నావు కదా. జల తపస్సు, పంచాగ్ని తపస్సు అనేటువంటిది నీవు తప్ప ఎవరు చేయలే, ఇంతవరకు ఎవరు చేయరది. కాబట్టి ఇంతెందుకని కష్టపడుతున్నావు? ధర్మ సాధనేషు శరీరం ప్రథమం కలు. ధర్మాన్ని సాధించాలి అంటే ఆరోగ్యవంతమైనటువంటి శరీరం ఉండాలి కదా. నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కష్టపడుతున్నావు కదా. పైగా చెప్తున్నాడు, మనీషిభి సాప్తపదీ నముచ్యతే. పండితులందరూ ఏం చెప్పారు? స్త్రీ పురుషుల యొక్క స్నేహాన్ని గురించి సప్తపదాలు అని చెప్పారు. 7 పదాల చేత కానీ, 7 పాదాలు అంటే అడుగుల చేత కానీ ఏర్పడుతుంది అన్నారు. 7 పదాలు గారు చాలా మాటలు మాట్లాడా. నా మాటలు నువ్వు వింటూ ఉన్నావు అంటే అర్థం ఏంటి? నేనంటే నీకు ఇష్టం కాబట్టి వింటున్నావు, లేకపోతే నువ్వైనా పోయేదాన్ని నన్నే వెళ్ళిపోమనేవాడు. ఈ 2 జరగలే. కాబట్టి మనీషిభి సాప్తపదీ నముచ్యతే. నువ్వు నా స్నేహితురాలివి, నేను నీ స్నేహితుడిని. అందువల్ల నీ యొక్క విషయాన్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. సజ్జనానాం మిత్రత సప్తపద సాధ్యం భవతి కిలా అని మొదలుపెట్టాడు అన్నమాట. నరత్నమన్విష్యతి మృగ్యతే హితత్
రత్నం నా మృగ్యతే తత్ మృగ్యతేవా, నీవు రత్నం లాంటి దానివి, ఐశ్వర్యం ఉంది, ధనం ఉంది, నీ దగ్గర సౌందర్యం ఉంది, యుక్త వయస్సు ఉంది, మరి దేనికోసం ఇంత కష్టపడుతున్నావు? రత్నాల కోసం వాళ్ళు రావాలి కానీ వాళ్ళ కోసం రత్నాలు వెతకవు, ప్రజల కోసం. ఎందుకని నువ్వు కష్టపడుతున్నావు? నరత్నమన్విష్యతి మృగ్యతే హితత్ అని అడిగి అప్పుడు జయ విజయ వాళ్ళు చెప్పారనమాట, మా పార్వతీ పరమేశ్వరుని వివాహం చేసుకోవాలనుకుంటుందని. ఇంకెక్కడి నుంచి శివనింద. ఆయనలో ఏం చూసి నువ్వు ప్రేమించావు ఆయన్ని? తల్లిదండ్రులు లేరు, శ్మశాన నివాసి, నీవు రాజహంస లాంటి దానివి, దేవాలయాల్లో ఉండే ధ్వజస్తంభం లాంటి దానివి నీవు. ఆయన శ్మశాన శూలి, ఆయన తల్లిదండ్రులైనటువంటి వాడు, ముసలి ఎద్దు మీద తిరిగేటువంటి వాడు. అటువంటి వాడిని నువ్వు ఏం చూసి ప్రేమించావు నీవు అని అప్పుడు ఆయన ఏం చేశాను, నన్ను వివాహం చేసుకో, నా దగ్గర తపోధనం ఉంది, తపోధనం నీకు భాగం ఇస్తామన్నాడు. ఏమో కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి లిఖితాలు చెప్పింది, ఇమీడియట్లీగా తొందరగా ఇతన్ని ముందు పంపించండి ఇక్కడి నుంచి బయటికి, ఇంకా ఏదో మాట్లాడబోతున్నాడు అనింది. అప్పుడు నిజస్వరూపం దాల్చాడు పరమేశ్వరుడు. చుక్కలు తల పువ్వులుగా, ఆకాశంలో ఉండే చుక్కలు తలకు పువ్వులు అయ్యాయి, పాదాలు పాతాళలో కానిపోయాయి, భూమండలం మొత్తం కూడా ఉదరం వ్యాపించి విశ్వరూప సందర్శనం అన్నమాట, శివ నిజస్వరూపం. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల వివాహం అనేటువంటి జరిగింది. క్లేశ ఫలేన పునర్నవతాం విదత్తే. ఎప్పుడైతే శివుడు ప్రత్యక్షం అయ్యాడో ఫలితానంతరం కష్టం పునః నూతనత్వం భవతి. బాగా కష్టపడితే తగినటువంటి రిజల్ట్ వచ్చినట్లయితే కష్టపడిన కష్టాన్నంతా కూడా మర్చిపోయి ఇంకా బాగా కష్టపడతాడు కదా. ఇది రాయటానికి మళ్ళీ నీ సొంత పదాలతో రాయటం, వచ్చే మార్కులు కాస్త పోగొట్టుకోవడం, ఇది జరిగేది. తర్వాత కపీనాం ఉపవాస, మీకు తెలిసినటువంటిదే. కపీనాం ఉపవాస, కోతులు ఉపవాసం చేయడం. మనుషుల్లాగా మనం కూడా సాధించాలి అనుకున్నాయన్నమాట దైవశక్తులన్నీ కూడా. వాళ్ళ రాజు వానరరాజు దగ్గరికి పోయి అడిగాయి, ఆయన సరేలేమో అని ఒప్పుకున్నాడు. ఇది రాసింది ఎవరు మీకు? మీమాంసా కేసరి అనే బిరుదున్నటువంటి శ్రీశైలం తాతాచారి గారు కావ్య సంగ్రహం అనే దాన్ని రాశాడు. దాంట్లో నుండి తీసుకోబడింది కపీనాం ఉపవాస. జజ్ఞే హనుమాన్ సచకుత్ర వంశే. కోతులు అంటున్నాయి, మన వంశీయుడు హనుమంతుడు, ఆయన శ్రీరామనామ వ్రతం చేత రామనామాన్ని ధరించి సప్త సముద్రాలు దాటి సీతామాతను చూసి వచ్చాడనమాట. ఆయన ఎవరు? మనిషా, మన జాతి వానరుడు. ఆయన చేసినప్పుడు మన జాతి వాడే కాబట్టి మనం ఎందుకు చేయలేం? మానవుల్లాగా మనం కూడా వ్రతాలు అవన్నీ చేసి దైవశక్తులు సాధిద్దామన్నాడు అనమాట. యతః ప్రకృష్యేత మనుష్యవర్గ. మానవులు మనకంటే దేంట్లో ఎక్కువ? వాళ్ళన్నింటిలో తక్కువే. వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలను కంటున్నారు, మనం కూడా డజన్లు కంటున్నాం. కోతులు వీళ్ళకంటే ఇంకా ఎక్కువ అనమాట దాంట్లో, పిల్లలు కానీ విషయంలో. పైగా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, మన పనులు మనం చేసుకున్నాం. కాబట్టి వాళ్ళే దైవశక్తులు సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేము? ఉపోష్య ధర్మం ప్రథమం కురుధ్వం. కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉండి మనం ఉపవాసం చేద్దాం అనుకున్నాయి, సరేలేమనుకున్నాయి పాపం. ఈలోపు కోతికి అనుమానం వచ్చింది, మనుషులంటే ఉపవాసం ఉండి సాయంత్రానికి వండుకొని తింటారు వాళ్ళు, మరి మన పరిస్థితి ఏంటి? నేరేడు చెట్లకి నేరేడు కాయలు కోసుకోవాలంటే మన శక్తి ఉండాలి. ఉపవాస వ్రతేన శక్తిహీనాహ, శక్తి లేని వాళ్ళం. అందుకని ఈరోజే ఆ చెట్లన్నీ కూడా నాశనం చేసి మన సంచులు ఉన్నాయి, ఈ కోతులకి గొంతు కింద సంచులు ఉంటాయి, నేరేడు పండ్లు పెట్టుకొని ఆకలి అయినప్పుడు తిందాం అనుకున్నాయి. ఇంకో కోతి ఏమైంది, చెట్టు కింద తపస్సు చేయడం దీనికి పైనే కూర్చొని చేద్దామంది అట. ఏ కోతి శాస్త్రాలు అంటే అవే అనమాట. ఆ రకంగా పాపం ఆకలికి తట్టుకోలేవు, వాటికి స్థిరత్వం అనేది లేదు. చిట్ట చివరికి వాటి తోకను అదే ముద్దు పెట్టుకోవటం, ఆ నేరేడు పండ్లు కాస్త తినటం, జిరబుట్టినప్పుడు ఇష్టం వచ్చినట్టు గీక్కోవటం, ఒకదాని నెత్తిలో ఒకటి పోయి పేలు చూడటం, ఈ కోతి శాస్త్రాలన్నీ. దాని చేత ఉపవాస వ్రతం కాస్త భగ్నం చేసుకున్నాయి. అప్పుడు తెలుసుకున్నాయి అనామా, దీక్షా భంగం అయిన తర్వాత తెలుసుకున్నాయి. మానవులంటే వేరు, వాళ్ళ శక్తి వేరు, మన శక్తి వేరు, హనుమంతుడి యొక్క శక్తి వేరు. ఎవరి శక్తి వాళ్ళది. యథాశక్తి శక్తి మనతిక్రమ్య. ఎవరి శక్తికి మించినట్లు వాళ్ళు పనిచేస్తారో అప్పుడు తెలుసుకున్నాయి అన్నమాట. ఇది కపీనాం ఉపవాస అనేటువంటిది. దీనివల్ల తెలిసేదేంటి? నీ శక్తికి తగ్గట్టు నువ్వు ప్రవర్తించు అని చెప్పారు. అది ఆయన చెప్పిన తాతాచారి గారు. నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసరికి గద్యభాగం గ్రామర్ గురించి చెప్పుకుందాం. మీరు ఎస్ఏలు కూడా సొంతగా రాయొద్దు, తెల్లవారుజామున గ్రామర్ చదువుకో. మీకు మాస్టర్లు ఇచ్చిన టవర్లో ఎస్ఏలు చదువుకో. ఉన్నట్లు రాస్తేనే నీకు అనుకున్నటువంటి మార్కులు వస్తాయి. ఫెయిల్ అయినా కానీ మార్కులు తగ్గిన సార్ వాళ్ళ కారణం అంటే కుదరదు అనమాట ఇక్కడ. మరి వాళ్ళే అయినట్లయితే అందరూ పోవాలి, ఇది మొత్తం పోవట్లేదుగా. మరి కొంతమంది అవుతుంది, కొంతమంది బాగానే వస్తున్నాయి. కారణం నీలో ఉంది. ముందు నువ్వు సరిగ్గా
ఆ చెప్పేది వినలేదు, ఒకవేళ విన్నా కానీ నువ్వు సరిగ్గా అవగాహన తీసుకోలేదు, రాయలేదు. కాబట్టి ఈ 10 రోజులైనా కానీ మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే అనుకున్నటువంటి మార్కులు పొందుతారు, ఇబ్బందే ఉండదు. ఇంకొక విషయం, సంస్కృతం తెలుగు నెక్స్ట్ నుంచి ఉండదు అని కొంతమంది అంటున్నారు ఈ మధ్య. అది ఏమి ఉండదు, అదంతా ఒట్టిదే, గుర్తుపెట్టుకోండి. సంస్కృతం తెలుగుని పోషించింది ఎవరో తెలుసా? నందమూరి తారక రామారావు గారు. ఆయన ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించరా. సంస్కృతం తెలుగు వాళ్ళకి అన్నం పెట్టింది ఆయనే. సంస్కృతం తెలుగుకి ఇబ్బంది కలిగిస్తే ఆయన ఆత్మ శాంతించదు అనమాట. ఆయన శాపాలు పెడతాడు, అక్కడి నుంచి ఆ స్వర్గంలో పోయి శాపాలు పెడతాడు. ఎవరు? మిగిలిన సబ్జెక్టులన్నిటి పెడతాడు. కాబట్టి సంస్కృతానికి తెలుగు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. అది ఎప్పుడు కూడా కలకాలం, సముద్రాలలో నీరున్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా సంస్కృతం తెలుగు భాషలకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. కాబట్టి ఎవరో చెప్పిన మాటలు నమ్మి మోసపోవద్దు. ఏం ఇబ్బంది ఏముండదు. డిగ్రీలో చేరే వాళ్ళు కూడా సంస్కృతమే తీసుకోండి. ఆ కాలేజీ వాళ్ళు లేదురా అంటారు అనమాట, సాంస్క్రిట్ లేదంటాడు. లేదన్నా కానీ మేము తీసుకుంటామని తీసుకోండి. ఎందుకంటే ఇంటర్లో జరిగే సిలబస్సే మొత్తం. ఇంటర్లో ఉపయోగం ఏంటంటే ఇది స్కోరింగ్ సబ్జెక్టు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో తక్కువ వచ్చినా దీంట్లో ఎక్కువ వస్తాయి కాబట్టి స్కోరింగ్. డిగ్రీలో నీకు ఉపయోగం ఏంటంటే మిగిలిన సబ్జెక్టులు స్కోరింగ్ డిగ్రీలో, అది దీనివల్ల ఉపయోగం. ఇంటర్ సిలబస్సే కదా డిగ్రీలో కూడా. 2 రోజులు 4 రోజులు పబ్లిక్ ఉండగా చదువుకుంటావు. ఎవరు చెప్పాల్సిన పనిలే నీకు డిగ్రీలో సాంస్క్రిట్ని గైడ్ చదువుకొని చాలు. ఇదే సిలబస్ మొత్తం ఉంది అక్కడ. ఇవే శబ్దాలు, ఇవే గ్రామర్, ఇవే సమాసాలు, ఇవే సందులు. కాబట్టి 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్లో చేరే వాళ్ళు సాంస్క్రిట్ కంపల్సరీగా తీసుకోండి. ఆ తర్వాత డిగ్రీలో ఇంటర్ అయిన తర్వాత డిగ్రీలో చేరేటువంటి వాళ్ళు సంస్కృతం తీసుకోండి 2వ సబ్జెక్టుగా. మీకు ఉపయోగం అనేటువంటిది ఉండదు. ఇంటర్మీడియట్ పిల్లలు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ 10 రోజులు చాలు మీకు. మీరు ఎవరిని అడగాల్సిన పనిలే, మొత్తం నీ మెటీరియల్లో ఉందన్నమాట. మీరు అడగాల్సిన మీ మాస్టర్లండి 1 మార్కు 2 మార్క్స్ సందర్భం తెలుగులో తెలియకపోతే అడుగు. అసలు వాళ్ళే ఇచ్చారు మొత్తం దాంట్లోనే, తెలుగులో కూడా. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ 10 రోజులు హాస్టల్ పిల్లలు సాంబార్ దాకా నిద్రపోకుండా, హాస్టల్లో ఉండే పిల్లలు తింటాం నిద్రపోవడం, వాటి తిండి కోసం వచ్చినట్టుంది కొంతమంది. కాబట్టి ఈ తినొద్దు అంటానులే, నిద్రపోవద్దు అంటానులే. తిను, దిట్టంగా తిను, దిట్టంగా నిద్రపో. శరీరమాద్యం కలు ధర్మసాధం చెప్పాడు కదా గురువు గారు కాళిదాసు. ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ కష్టపడాలి అని చెప్పాడు. తిను, నిద్రపో, చదువు. తెల్లవారుజాము 4ంటికి ఒక అరగంట సాంస్క్రిట్ చదువుకో, గ్రామరు. తెల్లవారిన తర్వాత ఈ టైంలో ఎస్ఏలు చదువుకో. కాబట్టి మంచి మార్కులు తెచ్చుకొని అందరూ కూడా బాగుపడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.